నమస్తే నా రైతు మిత్రులందరికీ కూడా ఈరోజు స్వాగతం సుస్వాగతం. అయితే ఇది వచ్చేసరికి సిపిఆర్ 444 అండి ఈ ప్యాడ్ వచ్చేసరికి. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని చెప్పేసి మీకు ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూసుకోండి, వరిలో ఇలాంటి తెల్ల గొట్టలండి చూస్తున్నారు కదా, ఇది ఇది ఈ విధంగా గొట్టంలాగా ఏర్పడుతుంది. దీనికి నేను ఫిప్రోలిన్ అనేది స్ప్రే చేశాను, బట్ ఇప్పటివరకు రిజల్ట్ అయితే కొంచెం దాదాపుగా తగ్గిపోయినట్టు అనిపించింది, కానీ మళ్ళీ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ పొలంలో ఇట్లా ఉంటే గిట్ట మీరు ఏ మందులు వాడుతున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు కానీ వేరే వాళ్ళకైనా కానీ కొంచెం అది యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎట్లా గంట పెట్టింది అనేది, బాగా పెట్టింది గంట, మాత్రం చాలా బాగుందండి. మీరు చూసుకోండి, ఇక్కడ ఇది ఒకటే కర్ర అండి, ఈ ప్యాడీ వచ్చేసరికి ఒకటే కర్ర వేసాము. చాలా అంటే చాలా బాగా పిలకలు వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు 15 నుంచి 20 దాకా వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకోసం లైక్ ఏదో షేర్ చేయాలనిపించింది, సో అందుకని షేర్ చేశాను. ఇలా చూసుకోండి, చాలా అంటే చాలా వస్తున్నాయండి ఇట్లా ఈ గుట్టలు అనేవి. సో ఇది ఏమైనా మీకు తెలిస్తే దీనివల్ల 40% దిగుబడి అనేది తగ్గిపోద్దండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఇది వస్తే మాత్రం మీరు లేట్ చేయకుండా గుళికల్ని కానీ దేనైనా కానీ వాడండి, ఓకేనా? సో ఒకవేళ మీకు తెలిసిన దాని గురించి అయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.